సార్ 1 అవర్ లో బ్యాంకాక్ మొత్తం ఖాళీ చేయించు. సార్ పర్మిషన్ ఇంపాసిబుల్ సార్. కనీసం పటాయి సీట్ అయినా ఖాళీ చేయించు. చాలా కష్టం సార్. డాడీకి ఫోన్ చేయి. మీ డాడీ ఇక్కడ మినిస్టర్ కాదు సార్. కనీసం వాడినైనా కాల్ చేయించరా. వెళ్ళరా, ఎట్లీస్ట్ ఆ కుర్చీ అయినా తీసుకురారా. బతిమాలేద్దాం. స్టడీ కాప్. ఆ కుర్చీ కాస్త ఇవ్వరా బాబు. నా కాల్ముక్త ఇవ్వరా బాబు. నా మా వాడు పిచ్చోడు, నువ్వు మెంటలు గడివి. ఆ కుర్చీ ఇవ్వరా బాబు, నన్ను చావు. ఆ ఎదవ కూడా ఖాళీ చేయను అన్నాడు సార్. కొనండ్రా, ప్రపంచంలో డబ్బుకు అమ్ముడుపోయింది ఏమీ లేదు, కొనండి. సార్ అది బ్యాంకాక్ లో కూడా అమ్ముడుపోడు సార్. ఈ అవమానాలన్నీ నీ వల్లే కదే. హైదరాబాద్ లో పబ్బుల్లో క్లబ్బుల్లో ఎంజాయ్ చేసా నన్ను బ్యాంకాక్ వరకు రప్పించావు కదే. వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, వేసేయడానికి వచ్చా. మా నాన్నిచ్చిన ప్రతి రూపాయిలో పావలా నిన్నేసేయడానికే. నేను తినకపోయినా వీళ్ళందరినీ పందుల్లా మేపుతున్నా. ఎందుకో తెలుసా? నిన్నేసేయడానికే. ఆ రోజు వెళ్లే ముందు నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుంటే మా నాన్న కొట్టిన చెంపదెబ్బ నీకు ఇంకా గుర్తుండేది. నేను బ్యాంకాక్ వచ్చేవాడిని కాదే. మా నాన్న కొట్టిన చెంపదెబ్బ ఇప్పటికీ గుర్తొచ్చి చెవిలో మారు మోగుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంగ్లీష్ పదాల్లో నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ. తెలుగులో క్షమించండి సార్. ఏ భాషలో చెప్పినా నాకు నచ్చదు. రాయ్ బాలు. గన్నే కదా సార్. వాటర్లో చస్తావా, బుల్లెట్తో చస్తావా? బుల్లెట్స్ ఎదురా? మీరు గన్నడిగారు కానీ బుల్లెట్లు అడగలేదు కదా. BMW కారు తండి. BMW. ఇప్పుడు కావాల్సిన కార్ కాదు, రన్ రాజా రన్. yes. రే బా, ఏ అమ్మాయిని చూసినా అంజలిలా కనిపిస్తుంది ఏంట్రా? సూపర్. అరే నువ్వు అలాగే కంటిన్యూ అయిపో, రోజుకి అంజలి వస్తుంది నీకు. రాయ్ బాలు సార్, ఈ బీచ్ లో ఉండొచ్చు. అవును సార్. హలో మిస్టర్, ఇటువైపు ఇండియన్ లీడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసారా? అది అడివా జువా? రాయ్ రాయ్ రాయ్, లేడీ అంటే జింక పిల్ల కాదు, ఆడపిల్ల. అమ్మాయా? అది నా చుట్టుపక్కల కూడా రాదు, ఇటు తెలియదు అనుకుంటా. ఎలా ఉంటది? సమంత లాంటి హెయిర్ స్టైల్. హే, ఐశ్వర్య ఐస్. యా యస్. ముక్కు తమన్నాలా ఉంటుందా? యస్ యస్ యస్. నవ్వితే చుట్టబొగ్గలు వస్తాయా? యస్ యస్ యా యా. పింక్ టాప్ బ్లూ స్కర్ట్. యస్ 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 యా, కరెక్ట్. ఏయ్, నువ్వు చూసావా ఇంత కరెక్ట్గా చెప్తున్నావు? నువ్వు గ్రేట్ మ్యాన్. ఐఎమ్ నాట్ గ్రేట్. ఏంటి వాయిస్ మారి? ఇందాక కూడా వాయిస్ నాది కాదు సార్, మా వాడు డబ్బింగ్, నేను లిప్సింగ్ చేస్తాను అంతే. బొంగేం కాదు, నీకు తెలిసినట్టు బిల్డప్ ఇచ్చావు ఇప్పటిదాకా. ఎలా అమ్మాయి చూసావా? ఇదే వాయిస్. నువ్వు నీకు అమ్మాయి డీటెయిల్స్ కావాలా, నా డీటెయిల్స్ కావాలా? అమ్మాయి డీటెయిల్స్ కావాలి. అడ్రస్ ఇచ్చేళ్ళు. రాయ్ బాలు. yes sir. వీడు కొంచెం సింగర్ రోడ్లో ఉన్నాడు రా. మరి అదే కదా, బ్యాంకాక్ లో అమ్మాయిలు కరువేటి. రూమ్ నెంబర్
నెంబర్ 506 పటాయా హోటల్, నీ కోసం వాడక్కడ వెయిటింగ్. పద. నేను రాను ప్లీజ్. రా. నేను రాను. వాడిని చూసి ఎందుకు భయపడుతున్నావు? వాడెందుకు నీ వెంట పడుతున్నాడు? అసలు మ్యాటర్ ఏంటి నాకు తెలియాలి ఈరోజు. చెప్తాను. నా ఫ్రెండ్ కాంచనాకి మా ఊరి మినిస్టర్ కొడుక్కి పెళ్లి ఫిక్స్ అయింది. స్వచ్ఛ భారత్ నా జీవితాశయం. నేను నరేంద్ర మోడీ ఫ్యాన్ని. నమస్కారం బావగారు. భద్రాద్రి రామయ్య గారికి మొదటి కార్డు అయితే మీది రెండవది. మినిస్టర్ కృష్ణమూర్తి సమంతకి మినిస్టర్ కొడుకు సమంతకి మినిస్టర్ కృష్ణమూర్తి సమంతకి మినిస్టర్ కొడుకు సమంతకి మినిస్టర్ కృష్ణమూర్తి సమంతకి. ఆగండి ఆగండి అమ్మా, ఏమిటి న్యూసెన్స్? ఎవరు మీరంతా? ఇది నా ఫ్రెండ్. అయితే ఏంటి? ఇది మీకు కోడలవుతుంది. నా కోడలా? దీని కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నీ కొడుకు. షడప్ డాడ్, దీని కడుపుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే దాంతో ఉందా? వీళ్ళెవరో నాకు తెలియదు డాడ్. మీరు ఆగండి బాబు. చూడండి, మీరు ఒక మినిస్టర్ గారి ఇంటి ముందు వచ్చి అలరి చేయడం పద్ధతి కాదు. మీరు అసలు ఏ ఆధారంతో వచ్చి ఇలా అలరి చేస్తున్నారు? మీరు ఇలాంటి వంటారని నాకు తెలుసు. అందుకే ఇదిగో డిఎన్ఏ రిపోర్ట్స్. కడుపులో బిడ్డ కడుపులోనే ఉన్నాడు, అయినా డిఎన్ఏ టెస్ట్ తీసుకొచ్చారా? బావగారు, ఇది ప్రతిపక్షాల కుట్ర, పక్క రాష్ట్రం కుట్ర. ఇలాంటివి 100 పుట్టిస్తా, గంటకి 100 పుట్టిస్తా. ఇదే మాట మీడియాతో చెప్పండి. ఒక అమ్మాయికి కడుపు చేసి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించవచ్చని ఒక అమ్మాయి శీల గురించి నీచంగా మాట్లాడుతూ తన కొడుకు చేసిన నిర్వాహకాన్ని కప్పిపుస్తున్న మంత్రి. బావగారు, మనకేం సంబంధం లేదండి. వియంకుడు కాబోతున్న ఎమ్మెల్యే గారు, దీనిపైన మీ స్పందన ఏమిటి? ఒక ఆడకూతురు తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి వీడేనని సాక్ష్యాలతో సహా రోడ్డెక్కిన తర్వాత కూడా నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేస్తే ఆడకూతుళ్ళందరూ చెప్పులతో కొడతారమ్మా. ఇలాంటి నీతి మాలిన వాడితో సంబంధమా? ఛీ! అరే, ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నేను ఈ స్టేట్ మంత్రిని. స్టేట్కి మంత్రివైతే అయ్యావు, కానీ ముందు నీ కొడుకుని పెంచటం నేర్చుకోరా. ఇంకెందుకే ఇది, తీసి పడే. వస్తాయి, నన్ను నా ఫ్యామిలీని ఇంతగా అవమానించిన నిన్ను వదలా. ఇది కూడా పిట్టకథలా ఉందా? అంజలి, నువ్వు నీ ఫ్రెండ్ కోసం చేసిన త్యాగం విన్నాక నీ మీద లవ్ నాకు ఇంకా డబుల్ అయిపోయింది. కానీ నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? యాక్చువల్లీ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. నాకు కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యానో పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయో కానక్కర్లేదు. అమలాపురంలో ఒక చిన్న హట్ వేసుకుని సాయంత్రం అయ్యేసరికి నా కోసం చుక్కలు లెక్క పెడుతూ నులక మంచం మీద పడుకుంటే చాలు. నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఓ 50 లక్షలు సరిపోతాయా? అయితే మ్యాటర్ నాకు వదిలేసాయి. 2 రోజుల్లో 50 లక్షలు రెడీ చేస్తా.